కలకలం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబంలో తండ్రి కేసీఆర్ కావచ్చు, అన్న కేటీఆర్ కావచ్చు, మరి తన మేనబావ హరీష్ రావు. సో ముఖ్యంగా ఈ ముగ్గురి విషయంలో మొట్టమొదటగా ఆమె కొంత అసంతృప్తిగా ఉన్నారు. అదే క్రమంలో ఇంకొక అన్న సంతోష్ రావు, ఈ కుటుంబ సభ్యులతోనే ఆమె సఫర్ అవుతున్నారు, పార్టీలో కొంత ఇబ్బందులు పడుతున్నారని మొట్టమొదటగా చెప్పుకున్నారు. ఆమె మరిక తండ్రికి లేఖ రాయడం అనే ఒక ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఆమె క్రమక్రమంగా బీఆర్ఎస్కు దూరం అయిపోయారు. అదే క్రమంలో ఎమ్మెల్సీ పదవికి పార్టీ కూడా రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసింది. అయితే కవిత తాజాగా బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేశారా అని ఒక అనుమానం అయితే తెలంగాణ రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతోంది. ఎందుకంటే ఆమె ఒక్కొక్కరి పైన మరి చేస్తున్న విమర్శలు ఏవైతున్నాయి అవి తీవ్ర స్థాయికి వెళ్ళిపోతున్నాయి. సో దీంట్లో బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కూడా ఉద్యమ కాలంలో కావచ్చు, అధికారంలో ఉన్న సమయంలో ఎవరికి వారే అవినీతికి పాల్పడ్డారు, భూ కబ్జాలు చేశారు, అక్రమాలకు పాల్పడ్డారు, భారీగా డబ్బులు సంపాదించారని మరి చెప్పడం కావచ్చు. ఓవరాల్గా మరి ఇప్పుడు కవిత టార్గెట్ ఏంటి? జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ జాగృతి సంస్థను ఆమె ఎప్పుడో మరి అమెరికా నుంచి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మరి ఒక ఎంపీగా ఉన్నప్పుడు అనుబంధంగా ఈ యొక్క జాగృతి సంస్థను ఏర్పాటు చేశారు. కానీ ఆమె లక్ష్యం కొంత ఇప్పుడు మరి ఖచ్చితంగా తాను కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం కావచ్చు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ మరి కీలక నేతలపై కూడా ఆరోపణలు చేయడం కావచ్చు. సో మొత్తానికి ఈ అంశంలో కల్వకుంట్ల కవిత ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారా? అదే క్రమంలో మరి ఆమె మాట్లాడే మాటల్ని ఎలా తీసుకోవాలనే దాని పట్ల కూడా కొంత మరి రాజకీయ మేధావులకు కూడా అంతుపట్టని పరిస్థితి. ఎందుకంటే ఆమె ఒక రాజకీయ పార్టీని స్థాపించలేదు. అదే క్రమంలో జాగృతి జనం బాటతో చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సో మరి నిజంగానే ఆమె ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి తెలంగాణ అంతా తిరుగుతున్నారా? అదే క్రమంలో ప్రజల మద్దతు ఉంటుందా? నాయకులు వస్తారా? ఇట్లాంటి అంశాల అన్నిటి మీద మరి ఆమె జాగృతి జనం బాట చేస్తున్నారా అనుకున్నాం. కానీ హైదరాబాద్లో చేస్తున్న ఆమె జాగృతి జనం బాట మాత్రం కొంత మరి ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్న నేపథ్యంలో కవిత విషయంలో కూడా మరి మాధవరం కృష్ణారావు లాంటి వాళ్ళు కావచ్చు, మరికొందరు కావచ్చు చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చేస్తున్న కామెంట్స్తో ఖచ్చితంగా ఆమె కన్నత దూరం అయిపోయారు. అదే క్రమంలో సో మొత్తానికి మరి ఇప్పుడు ఆమె పార్టీ పెట్టబోతున్నాను, 2029లో నేను పోటీ చేస్తానని ఆమె తాజా చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇక ఆమె ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ పెడతారు అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగానే ఆమె పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది, ఈ అంశంలో ఈరోజు డిబేట్ చేస్తున్నాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సయ్యద్ ఇస్మాయిల్ గారు, ఆయన జాగృతి నాయకులు. అదే క్రమంలో పొలిటికల్ అనలిస్టు డాక్టర్ తాటికాయల జయరాం కూడా జాయిన్ అవుతారు. ముందుగా ఇస్మాయిల్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఓవరాల్గా ఒక జర్నలిస్ట్గా ఒక 40-30 సంవత్సరాలు మరి పనిచేసిన తర్వాత మీరు ఒక రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఎనీవే మీడియా తరఫున మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అదే క్రమంలో మరి కవిత గారు ఇంకా జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ జాగృతి సంస్థతో మాత్రమే చేస్తున్నారు. అది స్వచ్ఛంద సంస్థనా, రాజకీయ పార్టీనా, లేకుంటే దాని వేదిక ఏంటి? ఈమె ఆల్రెడీ ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. ఆమె పొలిటీషియన్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వారసత్వ రాజకీయాలు, ఆమెకు కేసీఆర్ మాజీ సీఎంగా ఆమెకు ఒక గుర్తింపు ఉంది. కానీ ఆమె చేస్తున్న యాత్రలతో మరి ఎలాంటి స్పందన ఉంది, ఆమె ఏం చెప్తోంది? మరి నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు 2029లో పోటీ చేయబోతున్నామని చెప్పడం, ఇదంతా కేవలం ఆస్తుల కోసమే జరుగుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. సో మీలాంటి వాళ్ళు కూడా పార్టీలో జాయిన్ కావడం, అందులో పనిచేయడం, ఇదంతా ఎటు దారితీస్తుంది, ఏం జరగబోతుంది చెప్పండి. తెలంగాణ జాగృతి ఒక పౌర సమాజం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంస్థ. ఇది తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడినటువంటి సంస్థ. ఈ సుదీర్ఘకాలం ప్రజల మధ్య నిలబడి ప్రజా సమస్యలే పరమావధిగా పనిచేసినటువంటి తర్వాత అనేక సందర్భాల లోపల ఇక్కడ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించినటువంటి సంస్థ జాగృతి సంస్థ. కవితక్క గారి నాయకత్వంలో 19 ఏళ్లుగా సుదీర్ఘంగా గ్రామస్థాయి నుంచి ఈ క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఉన్నటువంటి సంస్థ. ఇది రాజకీయ పార్టీ కాదు, ఇంకా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందలేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. అనేక సామాజిక అంశాలు తీసుకొని గతంలో పనిచేసింది, ఇప్పుడు కూడా సామాజిక అంశాల కోసం పనిచేస్తూ ఉన్న సందర్భం ఇది. ఇక ఆరోపణలు, ప్రత్యారోపణలు, లేదంటే రాజకీయ పరిణామాలు ఇవన్నీ మీరు మాట్లాడినవి కానీ బయట విన్నవి కానీ చూస్తూ ఉంటే ఇప్పుడు సందర్భం ఏమిటంటే ఈ గతంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఈ ప్రాంత ఆత్మగౌరవం నిలబెడతామని రాజకీయాల్లోకి వచ్చి తర్వాత ఉద్యమం నిర్వహించి రాష్ట్రం వచ్చిన తర్వాత వాటిని విస్మరించిన నేపథ్యంలో తర్వాత కుటుంబంలో కూడా అంటే
సమర్థవంతమైనటువంటి నాయకురాలిగా ఉన్నటువంటి కవితక్క గారిని బయటికి పంపించడానికి జరిగిన కుట్రలు ఇవన్నీ ఇక జరిగిన పరిణామాలను మొత్తం ఇదొక ఎపిసోడ్ పూర్తిగా ఇక అది అయిపోయింది, ముగిసిన కథ. ఇప్పుడు కొత్తగా ప్రజా సమస్యలు తీసుకొని పనిచేయడం కోసం జనం వెంట నిలబడి జనంలో ఉండి మనం క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏం పరిష్కారం కాలేదు, ఇంకా మనం చేయాల్సిన పనులు ఏమున్నాయి, ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ఈ కవితక్క ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. ఇది స్థూలంగా మనం చెప్పుకోవాల్సింది. ఇవాళ పరిణామం చూసుకుంటే కనుక ఇవాళ ఒక తెలంగాణ జాగృతి అనేక విజయాలు సాధించింది. దాంట్లో భాగంగా ఇవాళ కూడా ఒక విజయం సాధించింది. ఏమిటంటే ఐడిపిఎల్కి సంబంధించిన భూముల ఆక్రమణకు సంబంధించి ఆరోపణలు అనుకుందామా, అక్కడ జరిగిన అక్రమాలను అనుకుందామా, తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కవితక్క జాగృతి సంస్థ చేసిన పోరాటం ఫలితంగా ఇవాళ దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. అది పూర్తిగా తెలంగాణ జాగృతి విజయం, కవితక్క చేసిన పోరాట ఫలితమని నేను చెప్పదలుచుకున్నాను. రెండవది ఈ ఒక్కటే కాదు, ఈ మధ్యకాలంలో పూర్తిగా ప్రజల వైపు నిలబడి మాట్లాడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలు తీసుకొని మాట్లాడుతున్నప్పుడు ప్రజా సమూహంతో బలమైన శక్తిగా వస్తున్న సందర్భం లోపల ప్రజా పోరాటాలకు తలగి ప్రభుత్వం ఇంకా 2-3 అంశాలు కూడా చేసింది. ఒక కానూరుపల్లి అంశం అయితేనేది, భూ నిర్వాసితుల అంశం అయితేనేది, ఉదయ సముద్రం దగ్గర అయితేనేమి, మిగతా నల్గొండ జిల్లాలో మేము పర్యటించినప్పుడు వచ్చినటువంటి సమస్యలు అయితేనేమి ఎప్పటికప్పుడు మేము తీవ్రంగా ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద. అట్లా ఇవాళ వచ్చింది. అయితే ఇది విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఈ విచారణ పూర్తిగా పారదర్శకంగా ఉండాలి, చాలా వేగవంతంగా జరగాలి, ఎటువంటి ప్రలోభాలకు తలగకూడదు, రాజకీయ ఒత్తిళ్లకు తలగకూడదు, ప్రజలకు మేలు చేస్తారని ఒక నమ్మకాన్ని కలిగించేటట్టుగా ఇది ఉండాలని నేను కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు. ఒకసారి పొలిటికల్ అనలిస్ట్ జయరామ్ గారు జాయిన్ అయ్యారు. జయరామ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కల్వకుంట్ల కవిత చేస్తున్న ఈ మధ్య అంటే ఎప్పుడైతే తాను అమెరికా నుంచి వస్తున్న క్రమంలో ఆమె నాన్నకు రాసిన లేఖ బహిర్గతం అవ్వడం, ఆ తర్వాత ఆమె కనీసం వారానికి ఒక సంచలనం సృష్టిస్తున్నారు. సో మొత్తానికి బాంబుల మీద బాంబులు కూడా వెల్చుతున్నారు. తాజాగా కాబోయే ముఖ్యమంత్రి నేనేనని చెప్పుకోవడం కావచ్చు. సో ఒకసారి మహేష్ గౌడ్ మాట్లాడింది టీపీసీసీ అధ్యక్షులు, ఆ బయట చూద్దాము, ఆ తర్వాత మీరు కామెంట్ చేయండి. అవుట్పుట్ రావట్లేదు వాయిస్. బయట మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన బయట ఒకసారి చూద్దాము. జయరామ్ గారు మళ్ళీ ప్లీజ్. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ప్రయత్నం చేసే హక్కు, అవకాశం ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చింది. ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఏమైనా కావచ్చు. ఆశ ఉంటే తప్పు లేదు. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండడు తప్పు కాదు, అత్యాశ ఉండకూడదు. కవిత గారు కొన్ని వాస్తవాలు, నేను మొదట్లో చెప్పాను, కొన్ని వాస్తవాలు పూర్తిగా, కొన్ని వాస్తవాలు సగంగా చెప్పిందని. ఇప్పుడు కొంత వాస్తవాలని బయట పెడతా ఉంది. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం ఉండి, అధికారంలో ఉండి, ఆదినాయకుడు కుమార్తెగా ఉండి అవన్నీ భాగవతాలు చూసింది కాబట్టి బయటకు వస్తూ ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఆవిడ చేసే విమర్శల్లో ఏమైనా వాస్తవాలు ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు విన్నవిస్తాను. ఓకే జయరామ్ గారు, ఆశ ఉండడం తప్పలేదు, కవితది అత్యాశ అన్నట్టు కూడా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. అదే క్రమంలో ఆమె భస్మాసుర హస్తము, మరి తనది భస్మాసుర హస్తం అనుకుంటుంది. అదే క్రమంలో మిగతా వాళ్ళందరూ కలిసి కూడా ఆమె మీద దాడి చేస్తున్నట్టు కల్పిస్తోంది. సో ఓవరాల్గా రాజకీయ నాయకులంతా తెలంగాణలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అందులో బీఆర్ఎస్ నాయకులు అతీతులేం కాదు, వాళ్ళ మీద కూడా విచారణ జరగాలని చెప్పి కూడా ఆమె చేస్తున్న జాగృతి జనం బాట కార్యక్రమాలను ఎట్లా చూస్తారు, ఏం విశ్లేషిస్తారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, 99 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. మహేష్ గౌడ్ ప్రెసిడెంట్, మన పిసిసి ప్రెసిడెంట్ అవుతా అని కల్లో ఆయన ఊహించాడా? పిసిసి ప్రెసిడెంట్ కాలేదా? మహేష్ కుమార్ అవడం పెద్ద ఏమన్నా ప్రజలు ఏమన్నా కోరుకున్నారా? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరైనా సీఎం అనుకున్నారా? రేవంత్ రెడ్డి మీద అనేక ఆరోపణలతో పాటు, భూముల అంశాలతో పాటు, రియల్తో పాటు ఇంకా తగదునమ్మా అన్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ అని బీఆర్ఎస్ ప్రచారం చేసినా కూడా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. అంటే సీఎం అనేది ఎవడు సొత్తేం కాదు, ఎవరైనా అవుతారు. కవిత కాకపోవడం పెద్ద వింతే ఉన్నది. కవిత సీఎం కూతురు,
ఎవరు నమ్మినా నమ్మకున్నా కవిత ఆర్థికంగా బలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అందులో ఏం లేదు, అందులో ప్రజాదరణ ఉందన్న విషయం కూడా తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి కూతురు. ఇక్కడ కావాల్సింది ప్రాపగండా, పైసలు, ప్రజల లోపల గుర్తింపు. ఇవి పుష్కలంగా కవితకు ఉన్నాయి. ఇందులో ఇక మహేష్ కుమార్ గౌడ్ లాంటి వ్యక్తులు, రేవంత్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి ఒకవైపు ప్రెసిడెంట్, ఇంకో సీఎం అవ్వగలిగింది. కవిత అవ్వడం పెద్ద వింత కాదు, గొప్ప కాదు. కవిత అవ్వడానికి ఛాన్స్ ఉంది, అవ్వాలని కవితకు నేను ముందే కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మిగతా విషయాలు ఏదో ఉన్నా కానీ అసలు విషయం అంతా ఏంటంటే కవిత ఇంటి పోరు తీసుకొచ్చేసి ప్రజలు మొయ్యడం బాగలేదు. మీ ఇంట్లో ఉన్న లొల్లిని తీసుకొచ్చేసి వీధి మొత్తం రుద్దేసి ఇది మొత్తం మీరు రుద్దేసుకోండి, దీనికోసం నాకు ఏదో ఇబ్బంది ఉంది, మీరు అంత రండి అని చెప్పడం అది బాగా. ఒక పట్టుదల, అవసరము, అవకాశం ఎంత ఉందో దానికోసం పని చేయడం కూడా కావాలి. భూములకు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా భూములకు ఏదో వేసినంత మాత్రాన సో ఆ భూములకు వచ్చినంత మాత్రాన అదే విజయమే కాదు. విజయాలు అనేటివి చీమలు గూడు కట్టుకుంటే పాములు నిల్వ ఉంటుంది చిత్రపురి కాలనీ. దాన్ని కొల్లగొట్టి అందులో ఉన్న దొంగలు 420 బ్యాచ్ ఉంది. వాడు ఎవడున్నాడో తెలియదు. ఒక్కొక్కడు ఆఫీసర్లు, ఒక్కొక్కడు వచ్చేసి BHL లో ఉన్నతమైన ఉద్యోగాలు చేసి ఇప్పుడు అందులో కొలుగుంటున్నారు. వాళ్ళను బయటికి పంపిస్తే, ఒక నిరుపేదలకు అవి అండర్వేర్ చేస్తే అది విజయంగా చూస్తాం. దానికి మా వంతు కర్తవ్యంగా ఏదన్నా ఉందంటే జై భీమ్ ఆర్మీ డెఫినెట్ గా ముందుంటది. ఏ యుద్ధానికైనా సిద్ధం. ప్రజల కోసం పనిచేయడం కోసం, వ్యక్తుల కోసం పనిచేయం, ప్రజల కోసం పనిచేయడానికి మేము సిద్ధం. దాంతో పాటు వచ్చేసి తెలంగాణ లోపల ఇంటికొక్కరుగా శవాలు లేచిపోతున్నాయి ఆల్కహాల్ ద్వారా. 12,700 గ్రామాలుంటే నెలకు ఒక గ్రామాన్ని చొప్పున పోతుంటే, నెలకు ఒక వ్యక్తి గ్రామాన్ని చొప్పున అంటే 12,700 మంది సగటున చచ్చిపోతుంటే, ఏ చావైనా కూడా దాని వెనకాల ఉన్నది పూర్తిగా కూడా ఆల్కహాలే. ఆ ఆల్కహాల్ దెబ్బ కొడదామంటే రమ్మంటే మేము వస్తాం, దాన్ని కొడదామంటే కొడదాం. జనం లోపల తాలిబొట్లు కాపాడుకున్నట్టు ఇక్కడి బిడ్డల్ని కాపాడుకున్న వ్యక్తులం అవుతాం. ఎందుకంటే ఇది నిజానికి కనుక దీని మీద పనిచేస్తే కవిత జీవితం ధన్యమవుతుంది. ప్రజలు కవితను నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇదే ఆల్కహాల్ కుంభకోణం మీద కవిత జైలుకు పోయింది. ఇది కాదు, నేను ఆ టైప్ కాదు అని చెప్పేసి యుద్ధం ప్రకటిస్తే ఆ యుద్ధానికి మేము కూడా ముందుంటాం. ఎందుకు అంటే ఇక్కడ కల్లిగి సమ్ముకున్న నా గౌడన్నల జీవితాలు ఆగమైనాయి. అంటే ఆ ఒక్కదాన్నే వదిలేసింది కార్పొరేట్ కంపెనీస్. ఎందుకంటే తాళ్ళెక్కాలే, ప్రాణాలతో చెలగాటమాడాలి కాబట్టి ఆ కళ్ళు గీయడం మానేసి కల్తీకలు తయారు చేయడం మొదలుపెట్టేసిండ్రు. కానీ ఈరోజు అంతకంటే కంపైన సారలు, విస్కీలు, బ్రాండీలు కల్తీ అని పట్టుకొచ్చేసి జనాలకు తాగిపించి చంపుతున్నారు. ఇప్పటికి వచ్చిన చావులన్నీ అంతా ఇంత కాదు. నేను ఒక మెడికల్ డాక్టర్ గా చెప్పాలంటే ఈ రోజు ఇంటికో శవం లేచిపోయినట్టుగా లేచిపోయింది ఊర్లలో. అంటే దాని సంపాదన ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు సగటున ఒక విలేజ్ పైన ఒకటి పర్మిషన్ ఉంటే దానికి 5 లక్షల రూపాయల చొప్పున అవుతే 65,000 కోట్లు అవుతుంది సంవత్సర ఆదాయం. అంటే ఈరోజు 2014 వరకు మనకున్న ఆదాయము 12 నుంచి 14,000 కోట్లు, నికరంగా 14,000 కోట్లు. అక్కడి నుండి బీఆర్ఎస్ పాలించిన ఆ 10 సంవత్సరాల్లో ఆదాయం వచ్చేసి 35 నుంచి 40,000 కోట్లు. ఈ 2 సంవత్సరాల్లో 75,000 కోట్ల దానికి చేరుకున్నాం. అంటే దాన్ని మనం ఏ విధంగా చూడాలి ఇప్పుడు అంటే, తాగుబోతులను తయారు చేయటం లోపల తెలంగాణ ముందుందని చెప్పుదామా, తెలంగాణ బిడ్డలను విషం పెట్టి చంపుతున్నారు ప్రభుత్వాలు అనేది చెప్పుకుందామా? ఈరోజు మాన ప్రాణాల మీద ఈరోజు తెలంగాణ ప్రభుత్వము బట్టగడుతున్నది అని మాట్లాడదామా? దీనిపైన యుద్ధం చేస్తే కవితకు ఒక బిడ్డగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా ప్రతి కుటుంబం మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది, ఆహ్వానిస్తుంది. మిమ్మల్ని వద్దన్న ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెడతారు. దానికోసం కొట్లాడదాం. ఈ రోజు జయరాం గారు చెప్తున్నది ఎట్లా అంటే, ఇంకా ఆమె లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళారు. అదే క్రమంలో ఆమె అభిశంసనలు ఎదుర్కొంటున్నారు. అదే పోరాటం తీసుకోవాలని చెప్తున్నారు. కానీ ప్రజల దగ్గర నుంచి మద్దతు దొరుకుతుందా? ఇదే క్రమంలో మొన్న మాధవరం కృష్ణారావు ఏం మాట్లాడుతున్నారో మీరు విన్నారు కదా.
సో ఆమె ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నారు. విస్కీ అని పెట్టుకున్నారు కుక్క పేరు. లిక్కర్ కేసు మీద ఆరోపణలు తోని జైలుకు పోయింది కవిత తప్ప లిక్కర్ కేసులో ఆమె నిందితురాలుగా కూడా పేర్కొన్న సందర్భం ఉంది కదా. ఇప్పుడు నిందితులు వేరు, నేరస్తులు వేరు. ఇక్కడ కవిత నేరస్తురాలు కాదు, నిందితురాలు మాత్రమే. నేరస్తులకు నిందితులకు చాలా తేడా ఉంది. నేరస్తులకు కాదు, అభియోగం మోపబడింది. ఈ నేరస్తులకు నిందితులకు చాలా తేడా. కవిత నేరస్తురాలు కాదు, నిందితురాలు మాత్రమే. ఆ నిందను మనం కడుక్కోవాలనుకుంటే చేయాల్సినది యుద్ధం. ఆ యుద్ధం అనేది ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసం యుద్ధం చేద్దాం. ఈ రోజు తెలంగాణ బతికించుకోవడం కోసం యుద్ధం, తెలంగాణ పురోగతి కోసం యుద్ధం చేద్దాం. నిందలు మామూలుగా ఉంటుంది. సీతమ్మ లాంటి తల్లి మీద నిందలు వచ్చినాయి. జయరాము, శ్రీనివాసు, కవిత, ఇంకొకరు నిందలు అనేది మామూలే. ఈ నింద అనేది ఎప్పుడు కూడా నేరస్తులు కాదు. నింద ఎవరి మీద ఎవరన్నా వేయొచ్చు. ఇప్పుడు ఈ రోజు నేరస్తుడుగా అనుకుందామా రేవంత్ రెడ్డిని, నిందితుడు అనుకుందామా? ఈ రోజు నిందితుడే, నేరస్తుడు కాదు కదా. ఈరోజు ముఖ్యమంత్రి కాలేదా రేవంత్? అంటే ఇక్కడ ప్రజలకు కావాల్సింది, ఇక్కడ అవసరాలు అక్కడ తీర్చడాలు, అక్కడ ఉండే పరిస్థితులు, దానికి ఉండే వచ్చి రావాల్సిన ప్రయోజనాలు, ఇది సొసైటీకి కావాల్సింది. ఇవి విద్యా వైద్యం, ఈ రోజు విద్యకు వైద్యానికి ఉంది. ఈ రోజు మీకు కొన్ని నాకు చాలా మిత్రులు రోజుకు ఒక 30 నుంచి 40 మంది దాకా నాకు పంపిస్తుంటారు. వైద్య పరిస్థితులు ఎట్టున్నది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ పరిస్థితులు ఎట్లున్నాయి, వన్ సెకండ్ పంపిస్తుంటారు. అంటే ఆ బాధలు వాళ్ళ లోపల ఎంత కరడుగట్టిన బాధ లేకపోతే వాళ్ళు మన వైపు, మనం మాట్లాడే మాటల వైపు, మన చేతుల వైపు చూస్తున్నారు. నేను మాట్లాడితే 100 మంది చూస్తే, కవిత మాట్లాడితే 1,00,000 మంది చూస్తారు. నేను పిలిస్తే 100 మంది వస్తే, కవిత పిలిస్తే 1,00,000 మంది వస్తారు. ఆ 1,00,000 మందితో పోరాటం చేస్తే ప్రపంచనం కాదా? అది మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కవిత జయరామ్ గారు, ఇప్పుడు ఆమె చేస్తున్న జాగృతి జనం బాట అదొక పొలిటికల్ యాత్రగా కూడా మనం చూడొచ్చా? ఆమె రాజకీయ పార్టీ కూడా పెట్టుకోలేదు. సరే 29లోనో 28లోనో ఆమె నేను కాంటెస్ట్ చేస్తా అని చెప్తున్నది. కానీ ఇప్పుడున్న అంటే రాజకీయాల్లో ఇప్పుడున్న కాంపిటీషన్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ 3 పార్టీలు కూడా మరి ఒక బలమైన పార్టీలు, తర్వాత వాటికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తులు కూడా చాలా బలంగా ఉన్న వ్యక్తులు. తీన్మార్ మల్లన్న మరి చూసాం కదా మనం, అతను కవిత బీసీ ఉద్యమం గురించి మాట్లాడితే కంచం పొత్తా మీకు మంచం పొత్తా, నువ్వేంటమ్మా నువ్వు బీసీ ఉద్యమం తీసుకోవడం అని మాట్లాడడం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా కవితకు ప్రతికూల అంశాలుగా మారుతాయి కదా. మీరేమో ఆమె లిక్కర్ కేసులో మరి నిందితురాలని పోయి 5.5 నెలలు జైల్లో ఉంది. అదే క్రమంలో ఆమె ఇంట్లో పెంచుకునే డాగును కూడా విస్కీ అని పిలుస్తుంది. మొన్న మాధవరం కృష్ణారావు మాట్లాడడము. సో ఆమెకు మీరు అనుకున్నట్టు ఆదరణ దొరుకుతుందా? నిజంగానే ఆమె సీఎం కావాలనే కళలు నెరవేరే పరిస్థితి ఉంటుందా? అది ఎప్పటికైతుంది? దాంట్లో ఇంతవరకు ఆమె పొలిటికల్ పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు కదా. ఇప్పుడు ఒకటి, మన చుట్టూ ఉండే సమూహముని సైన్యంగా మార్చుకోవాలి. ఆ సమూహాన్ని సైన్యంగా కనుక మార్చుకుంటే అది డిఫరెంట్ గా ప్రయోజనాలు చేకూరుతాయి. లేదు ఆ సమూహాన్ని సైన్యంగా మార్చుకోకుండా ఓన్లీ సమూహంగానే ఉంటే ఇలానే ఉంటది. ఇలా కాకుండా సైన్యంగా మార్చుకోవాలని కోరుకుందాం. ఓకే 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 థ్యాంక్ యూ జయరామ్ గారు. మొత్తానికి కవిత ఒక ప్రయత్నం చేస్తుంది, ఒక అడుగు అయితే వేస్తుంది. దాంట్లో మొత్తానికి సక్సెస్ కావాలని మీరు మొదటి నుంచి కోరుకుంటున్నారు. సో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కాదనే పరిస్థితి లేదు. సో మరి అదే క్రమంలో ఆమె సీఎం కావాలనే ఆశ మరి నెరవేరుతుందా అనే క్రమంలో ఆమె ఇంకా చాలా రకాలుగా కూడా ముందుకు అడుగేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ఆమె ఏదైతే ఎక్కడైతే అంటే పోగొట్టుకుందో అక్కడనే వెతుక్కోవాలనే మీరు చెప్తున్న సూచన కూడా నిజంగానే కొంత బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ సో ఆ రకంగా ఆమె ఏం చేయబోతుంది అనేది మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరి చర్చనీయాంశంగా మారింది. సో ఫైనల్గా మరి ఇక ఇస్మాయిల్ గారు అయితే ఆయన కొంత మరి ఈ అంశం మాట్లాడుతున్న క్రమంలో అతను లేచి వెళ్ళిపోయాడు. సరే దాంట్లో మనిద్దరం మాట్లాడుకుంటున్నామని ఆయన ఎందుకని వెళ్ళిపోయినట్టున్నారు. ఫైనల్గా చెప్పండి జయరామ్ గారు, ఒక పొలిటికల్ అనలిస్ట్గా, సో రాజకీయాల్లో కవిత రాణించగలుగుతుందా? ఆమెకు ఆ శక్తి ఉందా చెప్పండి. ఇప్పుడు రాజకీయాలలో చర్చలు అనేది చాలా కీలకమైనది.
సో రాజకీయాలలో ఒక వ్యక్తితోని డిబేట్ అనేది చాలా ముఖ్యమైనది. అక్కడి నుంచి పారిపోతే రేపు ప్రజల మధ్యలో నుంచి అనేకమైన ప్రశ్నలు వస్తుంటాయి. అక్కడి నుంచి ఎట్లా పారిపోతారా? ఈరోజు ఇస్మాయిల్ పారిపోతుండొచ్చు, ఇంకోరు పారిపోతుండొచ్చు. అంటే నేను చెప్పేది సమూహం కాదు, మనకు కావాల్సింది సైన్యం ఉండాలి. అంటే మనతోనే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈవెన్ కత్తుల దాడి జరిగినా, రాళ్ల వర్షం కురిసినా కూడా యుద్ధం చేసే సైనికులను తయారు చేసుకోవాలి తప్పితే సమూహం ఉండడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు. సో ఇస్మాయిల్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, సో ఆయన పోవడం గురించి నేను మాట్లాడదలుచుకోలే. కానీ కవితకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మ మీ వైపు నుంచి ఒక సైన్యాన్ని ఏర్పరచుకోండి, యుద్ధం చేసే సైనికులు ఉండాలని కోరుకుంటున్నాను. అంతే తప్పే సమూహం ఉంటే, మందబలం ఉంటే పెద్ద ఉపయోగాలు ఏమి ఉండవు. మందబలం కాదు కావాల్సింది. మీరు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలా కాకుండా, ఇంటి ఆరోపణ కాకుండా, ఒక పొలిటికల్ వెండెంట లాగా ఉండకుండా, ప్రజా ప్రయోజనాల కోసము, ప్రజా ఉద్యమాల కోసం దారితీసే విధంగా, ప్రజలను సేకరించేసి ప్రజల అంశాల కోసం యుద్ధం చేసే విధంగా కనుక ఉన్నట్టయితే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీరు అనుకున్న స్థాయికి తీసుకెళ్తారు. అది కాకుండా ఓన్లీ రాజకీయ ఆరోపణలే చేయాలనుకుంటే మాత్రము ఇలా వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో మీరు ఒకరు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ జయరామ్ గారు, మొత్తానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఇది కవిత కల్వకుంట్ల ఇంటి పేరుతో ఇప్పటికీ ఆమె చెప్పుకున్న నేపథ్యంలో, సో మరి తండ్రి చాటు బిడ్డగా ఆమె రాజకీయాల్లో ఎదిగారు, ఎంపీగా ఎమ్మెల్సీగా కూడా ఆమెకు తండ్రి అవకాశాలు ఇచ్చారు. మరి కేసీఆర్ లేకుంటే కవిత మరి ఆమె రాజకీయ ఉనికి ఎలా ఉంటుందనే దాంట్లో ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆమె ఇక ఇప్పుడు కుటుంబంలో మొదలుపెట్టిన కామెంట్స్ ఏవైతున్నాయో కలకలం సృష్టిస్తున్నాయి. సో ఆమె రాజకీయ పార్టీ పెడతానికి ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్తున్న క్రమంలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఆమె పెట్టబోయే రాజకీయ పార్టీ పేరు ఎలా ఉండబోతుంది, తెలంగాణ రాజకీయాల్లో మరి ఆమె ఏ మేరకు రాణిస్తారనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు కావచ్చు, రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు ఉంటాయి. అదే క్రమంలో నేను ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పి ఆమె చేస్తున్న కాన్ఫిడెన్స్, ఆమె విశ్వాసం అయితే నిజంగా మరి కేసీఆర్ కూతురుగా ఆమె చెప్పుకోవడం కావచ్చు. సో మరి కేసీఆర్ లేకుండా ఆమె ఎలా రాణిస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.